हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। అమృతమథనం జరిగింది. దేవతలందరికీ భగవంతుడు అమృతపానం చేయించాడు. దైత్యులు అమృతపానం చేయడానికి అనర్హులు కాబట్టి వారికి అమృతం అందలేదు. చూడండి, ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు ఎంత గొప్ప సందేశాన్ని మనకిచ్చాడో. దేవతలు ఎలా ప్రయత్నం చేశారో దైత్యులు కూడా అలాగే ప్రయత్నం చేశారు. కానీ వారికి స్వాతంత్ర్యం లేదు. మహాభారతమే మనకు చెప్పింది, భగవంతుడే ఆ దేవతలలో దైత్యులలో నిలబడి తనే అమృతమథనం చేశాడు, క్షీరసాగరమథనం చేశాడు. ఇక ఎవరిది ఆ అమృతం? భగవంతునిదే. భగవంతునికి అధీనమైనదే. పర్వతం తెచ్చిపెట్టారా దేవతలు? లేదే. పర్వతాన్ని పైకి లేపడానికే అసమర్థులయ్యారు దేవతలు. పర్వతం తెచ్చిపెట్టలేదు. ఆ పర్వతం మునిగిపోతూ ఉంటే ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. భగవంతుడే పైకి లేపాడు. పైకి ఎగురుతూ ఉంటే భగవంతుడే ఒత్తి పట్టాడు. దేవతల దైత్యుల సామర్థ్యము సన్నగిల్లుతుంటే భగవంతుడే వారిలో ప్రవేశించాడు. కనుక ఎవరు ఆ అమృతాన్ని సంపాదించింది? భగవంతుడే. కనుక ఆ భగవంతుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరు అమృతాన్ని త్రాగితే పరోపకారం చేయగలరు, ఆ బలం ఏదైతే ఉంటుందో, అమృతాన్ని త్రాగిన తరువాత బలాన్ని సమకూర్చుకుని ఏం చేస్తారు వాళ్ళు? దైత్యులైతే ఏం చేస్తారు? మళ్ళీ ప్రపంచాన్ని పీడించడమే తప్ప మరొకటి తెలుసా? ఉపకారం చేయడం వారికి తెలుసా? లేదు. కనుక దైత్యులు ఆ అమృతాన్ని త్రాగడానికి అర్హులు కారు. దేవతలు మాత్రమే అర్హులు. కనుక దేవతలకు అమృతాన్ని త్రాగించాడు. ఆ తర్వాత మిగిలిన ఆ అమృతం ఏదైతే ఉందో ఆ అమృతాన్ని సురక్షితంగా దేవతలందరూ కూడా చూసుకుంటూ ఉన్నారు. అంతవరకు గాథను మనం విన్నాం. ఆ తరువాత ప్రధానమైన గాథ మనం వినాలి. అమృతమథనం ఎందుకనొచ్చింది? కద్రు వినత వారిరువురు కూడా ఆ అశ్వాన్ని చూశారు. ఉచ్చైశ్రవస్ అనే గుర్రాన్ని వారు చూశారు. అది అమృత మథన సందర్భంలో ఆ అశ్వం కూడా పుట్టుకొచ్చింది అని చెప్పబడింది. కనుక ఆ సముద్ర మథనం గురించి ఇంతవరకు కథ చెప్పారు. ఇక ప్రధానమైన కథలోకి మనం వెళ్ళాలి. ఏతత్తే కథితం సర్వం అమృతం మథితం యథా యత్ర సోష్వస్సముత్పన్నః శ్రీమానతుల విక్రమః తం నిశామ్య తదా కద్రూహు వినతామిదమబ్రవీత్. చూడండి ఎలా అంటే పందెం ఎలా ప్రారంభమవుతుంది, ఎలా మనసు మలినమవుతుంది, ఎలా మరొకరిని అధిగమించాలి అనే తహతహ మనసుకు పుడుతుంది. నేను రాజై
ఉండాలి, అందరూ నాకు సేవకులై ఉండాలి అనే భావన ఎలా మనిషిలో ప్రవేశిస్తుంది. చాలా అద్భుతమైన గాథ. భావనలకు మహాభారతంలో కొదువలేదు. ఎన్ని భావనలు అసలు, ఎన్ని భావనలు. ఇరువురు మంచివాళ్లే, కశ్యపుని భార్యలు. అయినా కూడా సవతి పోరు ఉండనే ఉంటుందే. ఎవరైనా సవతి పోరుకు మినహాయింపు ఉంటుందా? లేదు. కనుక వారిరువురు ఒకరికన్నా ఒకరు అధిగమించాలని, ఒకరిని ఒకరు అతిక్రమించాలని వారు మనసులో ఆలోచిస్తూ ఉన్నారు. మొట్టమొదట కద్రూదేవి ఆ అశ్వాన్ని చూసింది. ఆ గుర్రాన్ని చూసిన తరువాత వినతామిదమబ్రవీత్, వినతాదేవిని చూస్తూ తనంది, ఉచ్చైశ్రవాహి కింవరణ భద్రే ప్రబ్రూహి మాచిరం. చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు, చాలా మంచిగా సంబోధించుకుంటూ ఉన్నారు. కరకుగా మాట్లాడటం లేదు, భద్రే అని సంబోధిస్తూ ఉంది వినతాదేవిని. ఈ గుర్రం ఏ రంగులో ఉందో చెప్పగలవా అంది. ఇరువురూ చూశారు కదా, తెలుపు రంగులోనే గుర్రం ఉంది. అయినా కూడా మళ్ళీ గుర్రం ఏ రంగులో ఉంది అని తను అడుగుతూ ఉంది. అంటే ఏంటి దాని అర్థం? ఏ వస్తువును ఇద్దరూ చూశారో ఇద్దరికీ ఒకే రంగు కదా కనిపించేది. అలాంటప్పుడు తను అడుగుతూ ఉందంటే దాని ఆంతర్యం ఏంటి? అప్పుడు వినతాదేవి చెప్పింది, ఆ గుర్రం తెల్ల రంగులోనే ఉంది. బ్రూహివరణం త్వమప్పస్య తతోత్ర విపణావహే. ఏ రంగులో ఉంది నువ్వు చెప్పు అని వినతాదేవి కద్రూదేవిని అడిగింది. చెప్పడం మాత్రమే కాదు, ఇరువురం ఈ విషయంలో పందెం వేసుకుందాం అని వినతాదేవి అంది. చూడండి, మొట్టమొదట గుర్రాన్ని చూసి ఏ రంగులో ఉందని అడిగింది కద్రు. ఇద్దరూ పందెం వేసుకుందాం ఏ రంగులో ఉందని వినతాదేవి అడిగింది. ఎలా పెరుగుతుందో చూడండి. తగాదాలు ఎలా పెరుగుతాయి, తగాదాలు ఎలా పుట్టుకొస్తాయి. చాలా విచిత్రంగా, అతి చిన్న విషయం ఇది. తెల్ల రంగులో ఉంది అని తను చెబితే తను అడగాల్సింది, నువ్వే రంగులో ఉందని అనుకుంటూ ఉన్నావు కానీ పందెం వేసుకుందాం అని తను అడిగింది. వినతాదేవి అడిగింది. కోరి తెచ్చుకున్న అనర్థం అంటారే అలా అడిగిన తరువాత తనంది, గుర్రమంతా తెల్ల రంగులోనే ఉంది కానీ దాని తోక మాత్రం నల్ల రంగులో ఉంది అని కద్రూదేవి చెప్పింది. చెప్పిన తర్వాత అప్పటికే ఆ గుర్రం వెళ్ళిపోయింది. ఏమి వీరి మాటలు వింటూ కూర్చుంటుందా అక్కడ? లేదు, గుర్రం వెళ్ళిపోయింది. సరే, రేపు ఇదే సమయానికి మళ్ళీ ఈ సముద్ర తీరంలో ఆ గుర్రం వస్తుంది, అప్పుడు చూసి మళ్ళీ మనం తేల్చుకుందాం అని వారందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కద్రూదేవికి చాలా చింత కలిగింది. తనకు ఆలోచించసాగింది, ఎలా చేయడం, ఆ తోక మాత్రం నల్లగా ఉండాలి, ఏం చేయడం. తనకు క్షణంలోనే ఒక ఉపాయం తనకు అనిపించింది. ఏంటి అంటే, నా పిల్లలు ఎవరు? పాములు కదా, పాములు నల్లగా ఉంటాయి. నల్ల పాముల్ని తల్లి పిలిచింది. తల్లి పిలిచి చెప్పింది, ఇలా జరిగింది కనుక రేపు మీరు ఆ గుర్రం యొక్క తోకకు మీరు చుట్టుకోవాలి. మీరు చుట్టుకుంటే అది నల్లగా కనిపిస్తుంది, నేను గెలుస్తాను, నాకు దాసి అవుతుంది తను అని ఆ కద్రూదేవి మోసం చేయాలని, వంచన చేయాలని అలా చెప్పింది, ఆజ్ఞాపించింది పాములకు. తన కొడుకులు, తన సంతానం అలా ఆదేశం చేసింది. మీరలా చేస్తే నేను దాసిగా ఉండను, నేను దాసి అయితే మీరందరూ సేవకులు అవ్వాల్సి వస్తుంది, అదే పరిస్థితి, కనుక మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను అని తనంది. కానీ నావపద్యంతరే వాక్యం, ఆ పాముల్లో కొన్ని పాములు ఇదేంటి అబద్ధం చెప్పడమా, వంచన చేయడమా, అరే ససేమిరా కాదు, మా వల్ల కాదు అని కొన్ని పాములు అన్నాయి. కొన్ని పాములు అన్న తర్వాత ఏ పాములు ఈ పని మా వల్ల కాదు అని అన్నారో ఆ పాముల్ని శపించింది. సర్పసత్రంలో మీరందరూ ఆ అగ్నిలో పడిపోయి చనిపోతారు అని శపించింది. జనమేజయుడు రాజర్షి తను యాగం చేస్తాడు, సర్పసత్రం చేస్తాడు. ఆ సర్పసత్రంలో మీరందరూ పడి చనిపోవాలి, కాలిపోవాలి, మీరందరూ కాలి బూడిదవ్వాలి అని శపించింది. ఆ శాపాన్ని బ్రహ్మదేవుల వారు విన్నారు. ఎక్కడో బ్రహ్మదేవుల వారు సత్యలోకంలో ఉన్నారు, వారికేం వినిపిస్తుందని మనం ఇంట్లో కూర్చుని ఏకాంతంలో కూర్చుని గురువులను నిందిస్తే, తల్లిదండ్రుల్ని నిందిస్తే బ్రహ్మదేవుల వారికి వినిపిస్తుంది. కర్మసాక్షులని ఉంటారు, వారందరికీ వినిపిస్తుంది. మా పాపం వారికి ఎలా తెలుస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఎలాగో ఓలా కాదు, ప్రత్యక్షంగా వారు చూస్తారు మేము చేసే పనులను. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది ఒక హెచ్చరిక అని కూడా అనుకోవాలి మనం. అలా బ్రహ్మదేవుల వారికి ఆ కద్రూదేవి ఇచ్చిన శాపం తెలిసింది.
అది బ్రహ్మరాత, అది బ్రహ్మదేవుల వారే వ్రాసిన వ్రాత అది. తను అనుకున్నారు బ్రహ్మదేవుల వారు సరియైన పని తను చేసింది. ఎందుకంటే ఆ ప్రసంగంలో పాములే ఎక్కువయ్యాయి, పాముల సంతానం అధికమయ్యింది. పాముల బెడద నుండి ఎలా బయటపడాలి అని ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎటు చూసినా పాములు, ఏం చేయకున్నా కరిసేవి అవన్నీ కూడా. అలా పాము కరిచిన తర్వాత చనిపోయేవారు. అలా ప్రజలు తక్కువ అవుతూ ఉన్నారు, పాములు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఏదో ఒక యోని, పామైనా అది పశువైనా పక్షి అయినా ఒక మోతాదులో ఉండాలి. కానీ ఏదైనా ఒక జనాభా, ఏదైనా ఒక యోని యొక్క సంఖ్య పెరిగితే అది తాత్కాలికంగా ఏదో ఒక ప్రమాదం వచ్చి ఆ యోనులు మాయమవుతాయి, ఆ యోనికి నాశనం కలుగుతుంది. అలా పాము యోనులు, ఆ పాములు ఎక్కువయ్యాయి. అప్పుడు పాముల వల్ల బెడద, ప్రజలకు చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఒకచోట కూర్చోవడం వారి వల్ల కావడం లేదు. కనుక ఇది యుక్తమైన శాపమే అని బ్రహ్మదేవుల వారు అనుకున్నారు. ఓ అత్యద్భుతమైన సుభాషితం ఇక్కడ వస్తుంది. అన్యేషామపి సత్వానాం నిత్యం దోషపరాస్తుజే తేషాం ప్రాణాంతికో దండః దైవేన వినిపాత్యతే. ఎవరైతే మరొకరిని పీడిస్తూ ఉన్నారో వారి సంహారం దైవం వల్ల జరుగుతుందట, అదృష్టం వల్ల వారి సంహారం జరుగుతుందట. కనుక పరులను పీడించకూడదు, ఎవరినీ పీడించకూడదు, ఎవరినీ బాధ పెట్టకూడదు అనే తత్వం మనం తెలుసుకోవాలి. ఎవరినీ అసలు పీడించకూడదు. ఎందుకని మరొకరిని పీడిస్తే తను తత్కాలంలో బాధపడుతూ ఉండొచ్చు, కానీ ఆ తరువాత దానివల్ల అధికమైన బాధ మాకు కలుగుతుంది. కాబట్టి ఎవరినీ పీడించకూడదు అనే సందేశాన్ని మనకి ఈ శ్లోకం చాలా చక్కగా చెబుతుంది. తర్వాత ఏవం సంభాష్యతే వస్తు పూజ్య కద్రూంచ తాం తదా ఆహూయ కశ్యపం దేవ ఇదం వచనం అబ్రవీత్. బ్రహ్మదేవుల వారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి కద్రూదేవిని ప్రశంసించారు. సరే, ఇలా శాపం ఇచ్చావు, అది జరగాల్సిన పని, అది పాములు అధికమయ్యాయి, ఏం చేయడం కుదరదు, నువ్వు శాపం ఇచ్చావంది. అప్పుడు కశ్యపుణ్ణి బ్రహ్మదేవుల వారు పిలిచారు. కశ్యపుల వారిని పిలిచి చెప్పారు, తత్రమన్యుస్త్వయా తాత నకర్తవ్య కథంచన. ఎంతైనా పాములు కూడా తన బిడ్డలే కదా, పాములపైన మమకారం ఉంటుంది కదా. ఆ మమకారంతో కశ్యపుల వారు కద్రూదేవిని మళ్ళీ శపిస్తారేమో అనుకుని కశ్యపుల వారిని పిలిచారు బ్రహ్మదేవుల వారు. తను చేసిన పని అర్హమైనదే, యోగ్యమైనదే, సబబైనదే, కనుక నువ్వు మళ్ళీ ఆమెను శపించకూడదు, ఆమెని చాలా జాగ్రత్తగా బాగా చూసుకోవాలి అని బ్రహ్మదేవుల వారు చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఇలాంటి బాధ పాములకు కలిగిందే. ఆ పాములు తల్లిదండ్రులపైన ద్వేషంతో వారినే కరిచి చంపితే, కనుక బ్రహ్మదేవుల వారు ముందాలోచించి బ్రహ్మదేవుల వారు ఆ కశ్యపుల వారికి విషహార మంత్రాన్ని ఉపదేశించారట. చూడండి, కద్రూదేవికి ఉపదేశించలేదు, మరెవరికో ఉపదేశించలేదు, కశ్యపుల వారికి విషహార మంత్రాన్ని ఉపయోగించారు. పాముల వల్ల ఏ విధమైన బాధ మీ కలగకూడదు, కద్రూదేవి శపించింది కాబట్టి కద్రూదేవినే సంహరించడానికి కూడా వెనుకాడరు, అలాంటి దుష్టులు ఉన్నారు ఆ పాముల రూపంలో. కనుక వారి వల్ల కద్రూదేవికి ఏ విధమైన హాని కలగకూడదనే ఉద్దేశంతో బ్రహ్మదేవుల వారు కశ్యపుల వారికి ఆ విషహార మంత్రాన్ని ఉపదేశించారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కద్రూహం కర్కోటకోబ్రవీతవు దిగ్నశాపతస్తస్యాహ. ఆ తల్లి ఇచ్చిన శాపం వల్ల కర్కోటకునికి చాలా బాధ కలిగింది. అరే, ఎలా ఈ శాపం నుండి మనం బయటపడాలంటే ఎలా అని కొన్ని పాముల్ని, తన మాటల్ని ఏ పాములు వింటాయో ఆ పాముల సభను ఏర్పాటు చేశాడు. పాములన్నీ సభలో చేరాయి. ఏం చేయాలి, తల్లి శాపం మాకు కలగకూడదు, తల్లి శాపం వల్ల మాకు మరణం కలగకూడదు అంటే ఏం చేయాలి అంటే అందరూ ఒకే విధంగా తీర్మానించుకున్నారు, తల్లి మాటను మనం పరిపాలించాలి. ఏమని చెప్పింది అంటే, ఆ ఉచ్చైశ్రవస్ గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రం యొక్క తోకాన్ని మనం అందరం చుట్టుకుంటే అది నల్లగా కనిపిస్తుంది, మా తల్లి గెలుస్తుంది, దానివల్ల మాకే విధమైన హాని ఉండదు అని ఆలోచించారు. ఆలోచించి తల్లి దగ్గరికి వెళ్ళారు. తల్లికి చెప్పారు, అమ్మ నువ్వు చెప్పినట్లే మేము అలా చుట్టుకుంటాం, ఆ తోక నల్లగా కనిపించేట్లు మేము చేస్తాం, కానీ మీ శాపం వల్ల మాకే విధమైన మరణము బాధ కలగకూడదు అని వారందరూ విన్నవించారు. అలా వారిరువురి మధ్య సంధానం జరిగింది, సంధానం కుదిరింది. తరువాత సాగరస్య పరంపారం వేలావన విభూషితం జగ్మతు స్థురగం ద్రష్టుం ఉచ్చైశ్రవసమంతికాత్. కద్రూదేవి మరియు వినతాదేవి వారిరువురు కూడా ఆ గుర్రాన్ని దగ్గర నుండి చూడడానికని
ఆ సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్రాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు మహాభారతంలో. ఆ, వర్ణిస్తారు. ఆ సముద్రం దగ్గరికి వాళ్ళు ఆకాశ మార్గం ద్వారా వెళ్ళారు. దాక్షాయణ్యం విహాయస. ఆ గుర్రం రానే వచ్చింది, సరి అయిన సమయానికి రానే వచ్చింది. ఆ గుర్రాన్ని దగ్గర నుండి చూశారు, చాలా వేగంగా ఉంది. చూడండి, అంటే వారి కళ్ళు, ఆ కళ్ళకున్న శక్తి ఎలాంటిదో మనం గమనించాలి. మహాభారతం అంటుంది, నెపత తురగాభ్యాసే నచిరాదివ శీఘ్రగా తతస్తేతం హయశ్రేష్టం దదృశాతే మహాజవం శశాంక కిరణ ప్రఖ్యం కాలవాలముభే తద. చాలా వేగమైన గుర్రం అది. ఆ వేగంలో తను పయనిస్తూ ఉంది. అలాంటి వేగంలో పయనిస్తూ ఉన్నా కూడా ఆ గుర్రం ఏ రంగులో ఉంది, ఆ గుర్రం యొక్క తోక ఏ రంగులో ఉంది గమనించారు వారు. అలాంటి సామర్థ్యం మా కళ్ళకు ఉంది. మా కళ్ళు ఎలా ఉన్నాయో గమనించండి. వారి సామర్థ్యాన్ని కూడా మనం గమనిద్దాం. చూశారు, ఇరువురు చూశారు. గుర్రం తెల్లగా ఉంది, తోక మాత్రం నల్లగా ఉంది. వినతాదేవి కూడా దాన్ని చూసింది. అలా ఓడిపోయింది తను. అప్పటి నుంచి వినతాదేవి కద్రూదేవికి దాస్యాన్ని చేస్తూ ఉంది. అలా కద్రూదేవి యొక్క దాసి అయిన తరువాత వినతాదేవికి గరుడు పుట్టాడు. మహానుభావుడు గరుడు. తన సామర్థ్యాన్ని మహాభారతం చాలా అద్భుతంగా చెబుతుంది. వినామాత్ర మహాతేజాహ విదార్యాండమజాయత. తల్లి లేదు ఆ సందర్భంలో. తల్లి లేని సందర్భంలో ఆ అండాన్ని చీల్చుకుని గరుడు బయటికి వచ్చాడు. సమగ్రమైన అంగాలు తనకున్నాయి. తల్లి అపరాధం లేదు. అరుణుడు చెప్పి వెళ్ళాడు, రెండవ ఆ అండం నుండి కూడా మహానుభావుడు పుడతాడమ్మా, తనకు కూడా ఇలా నీ ద్వేషంతో, ఆ సవతి పోరుతో తనను కూడా నాలాగే చేయొద్దని చెప్పి వెళ్ళాడు అరుణుడు. కనుక తను ఆ ఆసక్తిని మానుకుంది, తను ఆ కుతూహలాన్ని నుండి మానుకుంది తను. గరుడు స్వయం తను పుట్టుకొచ్చాడు మహానుభావుడు. కామరూప కామగమ కామవీర్య విహంగమ. అంటే గరుడు అంటే ఈ గరుడ పక్షి యొక్క ముక్కు ఎలా ఉంటుంది, రెక్కలు ఎలా ఉంటాయి, అలాగే రెక్కలు ముక్కు ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని అనుకోకండి. కామరూపి ఎప్పుడు ఏ రూపాన్ని ధరించాలో ఆ రూపాన్ని ధరించాల్సిన సామర్థ్యం తనకుంది, ధరించే సామర్థ్యం తనకుంది. కామరూపి కామగమి ఎక్కడికైనా వెళ్ళే సామర్థ్యం తనకుంది. అలాంటి మహానుభావుడు కామవీర్య విహంగమ. ఎలా ఉన్నాడంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరో అగ్నిలా కనిపిస్తూ ఉన్నాడు. అగ్నిగోళంలా తను కనిపిస్తూ ఉన్నాడు. దేవతలందరూ చూశారు. చూసి ఏంటి, ఒక అగ్నినే సహించడం మా వల్ల కావడం లేదు, మరో అగ్ని పుట్టుకొచ్చిందే, అగ్ని తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాడా అని వారికి భ్రమ కలిగిందట దేవతలకు కూడా. అగ్ని దగ్గరికి వెళ్ళారు. అగ్నే మాత్వం ప్రవర్ధిష్టా కచ్చిన్నో దిదక్షసి. అగ్ని, నువ్వు ఎందుకు పెరుగుతూ ఉన్నావు? నువ్వు పెరగడం వల్ల మాకు హాని కలుగుతుంది, మేము మాడి మసైపోతాం, కనుక ఆ పెరగడాన్ని అభివృద్ధిని ఆపేయమని దేవతలందరూ కూడా విన్నవించారు. విన్నవించిన తర్వాత అగ్ని చూశాడు, అరే నేను కాదు తను, నేను పెరిగానని మీరు భావిస్తూ ఉన్నారు, నా వల్ల ఇలాంటి హాని జరుగుతుందని మీరు అనుకుంటూ ఉన్నారు, నేను కాదు, అగ్నిగోళంలా కనిపించే గరుత్మంతుడు తను. చూడండి, గరుత్మంతుణ్ణి కనుక్కోలేకపోయారు ఆ దేవతలు. అగ్ని అనుకున్నారు, భ్రమపడ్డారు, అగ్ని దగ్గరికి వెళ్ళారు, ఆ అభివృద్ధిని మానుకోమన్నారు. నేను కాదయ్యా తను, అగ్ని కాదు, అగ్నిగోళంలా ఉండే గరుత్మంతుడు తను మహానుభావుడు, నాకన్నా అతి బలవంతుడు, తన వల్ల మాకే ఎలాంటి హాని జరగదు, ఎవరికి హాని తలపెట్టేవాడు కాదు తను, దుష్టులైన దురాత్ములైన పాములను మాత్రమే తను సంహరిస్తాడే తప్ప మంచి పాములు కూడా ఉంటాయే, మంచి పాములను అసలు ముట్టుకోడు తను. అలాంటి మహానుభావుడు, తన వల్ల మనకేంటి, మనకే విధమైన బాధ లేదని అగ్ని చెప్పిన తరువాత దేవతలందరూ కూడా నభీఃకార్య కథంచాత్ర పశ్యద్ధం సహితామయ, నేను కూడా తనను చూస్తాను, పదండి మీరు కూడా రండి, తన వల్ల ఏ విధమైన హాని మాకు కలగదని చెప్పిన తర్వాత వెళ్ళారు. ఆ పతగేశ్వరుడైన ఆ గరుత్మంతుని వారందరూ చూశారు. గరుత్మంతుని అత్యద్భుతమైన స్తోత్రం ఉంది, చాలా శ్లోకాలు ఉన్నాయి కనుక నేను అన్ని శ్లోకాలను చదవడం నాకు కుదరదు, 5-6 శ్లోకాలను మాత్రమే చదువుతాను, పారాయణం చేస్తాను. శ్రద్ధగా వినండి, కళ్ళు మూసుకుని వినండి. త్వం ఋషిస్త్వం మహాభాగస్త్వం దేవః పతగేశ్వరః త్వం ప్రభుస్తపన సూర్య పరమేష్ఠీ ప్రజాపతి త్వమింద్రస్త్వం హయముఖస్త్వం శర్వస్త్వం జగత్పతి త్వం ముఖం పద్మజో విప్రస్త్వమగ్నిః పవనస్తథా త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుస్సురసత్తమః త్వం మహానభిభూష్యశ్వదమృతం త్వం మహద్యశః త్వం ప్రభాః త్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం త్వం గతిः సతతం త్వత్తః కథం నః ప్రాప్నుయాద్భయం.
ఈ మధ్యలో త్వం విష్ణు అన్నారు. ఏంటి తనే విష్ణువా? కాదు, విష్ణు వాహనుడు అని అర్థము. విష్ణువుకు వాహనమయ్యే యోగం కలవాడు తను అని అర్థమే తప్ప ఎల్లప్పుడూ ఆ భగవంతుని ధరించినవాడు, గరుడ వాహనుడు. అలా భగవంతుణ్ణి గుర్తించుకుంటాం మనం. అలా భగవంతుని అనంగు భక్తుడవై నువ్వు విలసిల్లుతావు కనుక అలా విష్ణువు అన్నాడు. విష్ణువుతో ఎల్లప్పుడూ ఉంటాడు కనుక తనను విష్ణు అని సంబోధించారే తప్ప తనే విష్ణు కాదు. ఇప్పుడు చూడండి, ఇద్దరున్నారు. ఎవరో రామకృష్ణ అని ఇద్దరున్నారు. చూడ్డానికి ఒకేలా ఉన్నారనుకోండి, లేదా ఒకరిని ఒకరు విడిచిపెట్టి వెళ్ళరు. రామ లక్ష్మణ, ఒకరిని మరొకరు విడిచిపెట్టారు. ఆ సందర్భంలో లక్ష్మణుణ్ణి చూసి రామ అని సంబోధిస్తారు. ఎందుకని? రాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళడు కాబట్టి. రాముణ్ణి చూసి లక్ష్మణ అని మనం సంబోధిస్తాం. ఎందుకని? లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి తను వెళ్ళడని. అలాగే భగవంతుని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు తను. భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా తను సిద్ధం వాహనంగా. కనుక ఆ గరుత్మంతుణ్ణి విష్ణువు అని సంబోధిస్తూ ఉన్నారే తప్ప వాస్తవికంగా తను విష్ణువు కాదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. చివరికి అన్నారు, కథం నః ప్రాప్నుయాద్ భయం. ఇలాంటి నీ వల్ల మాకు భయమా? మాకే విధమైన భయము లేదని ఆ గరుత్మంతుని స్తోత్రం చేసిన తరువాత చివరి శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. చలంతి నఖగహృదయాని చానిశం నిగృహ్యతాం వపురిదమగ్ని సన్నిభం తవ ద్యుతిం కుపిత కృతాంత సన్నిభాం నిశామ్య నశ్చలతి మనో వ్యవస్థితం ప్రసీదన పతగపదే ప్రయాచతాం శివశ్చనోభవ భగవన్ సుఖావహ. చివరికి వారందరూ ప్రార్థించారు, హే గరుత్మన్, నువ్వు అగ్నిగోళంలా ప్రకాశిస్తూ ఉన్నావు కాబట్టి నీ వల్ల మాకు బాధ కలుగుతూ ఉంది. మాకందరికీ బాధ కలిగించే ఆ రూపాన్ని నువ్వు ఉపసంహరించుకోవాలి. ఆ రూపాన్ని విడిచిపెట్టి మాకు ప్రియమైన, మాకు హాని తలపెట్టని, మాకు మంచి తలపెట్టే ఆ నీ శాంతమైన స్వరూపాన్ని మాకందరికీ చూపించాలని ప్రార్థించిన తరువాత సుపర్ణుడు గరుత్మంతుడు అలాగే చేశాడు. నమే సర్వాణి భూతాని బిభియుర్దేహదర్శనాత్ భీమరూపాత్ సముద్విగ్నా తస్మాత్ తేజస్తు సంహరే. నా వల్ల ఎవరికీ భయం కలగకూడదు, కనుక మీ ప్రార్థనను ఆలకించి నేను ఆ తేజస్సును ఉపసంహరించుకుంటానని చెప్పి ఆ తేజస్సును ఉపసంహరించుకున్నాడు. తతః కామగమః పక్షి కామవీర్యో విహంగమః అరుణం చ ఆత్మనః పృష్ఠమారోప్య స పితుర్గ్రహాత్ మాతురంతికమాగచ్చత్ పరం తీరం మహోదధేహే. ఆ సందర్భంలో అరుణుడు తనకు నడవడం చేత కాదు కనుక ఆ అరుణుణ్ణి తన పైన కూర్చోబెట్టుకుని తండ్రి ఇంటి నుండి తల్లి ఇంటికి తను వచ్చాడు. తండ్రి యొక్క ఆశ్రమం మరో ప్రదేశంలో ఉంది. అక్కడ తను కేవలం ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆ వినత ఇంటికి, కద్రు ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు కశ్యపుల వారు. కనుక ఆ తండ్రి ఇంటి నుండి తల్లి దగ్గరికి వారెవరు వస్తూ ఉన్నారు. మాతురంతికమాగచ్చత పరం తీరం మహోదధేహే తత్రారుణశ్చ నిక్షిప్తః పురోదేశే మహాద్యుతేః సూర్యస్తేజోభిరత్యుగ్రైః లోకాన్ దగ్ధుమనాయదా కిమర్థం భగవాన్ సూర్యో లోకాన్ దగ్ధుమనస్తదా కిమస్యాపహృతం దేవైః ఏనేమం మన్యురావిశత. అదే సందర్భంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన తేజస్సు వల్ల అందరికీ హాని కలిగేలా తను చేస్తూ ఉన్నాడు. ఎందుకని సూర్యుడు కోపగించుకున్నాడు అని రురువు ప్రశ్నించిన తరువాత ప్రమతి తను చెబుతూ ఉన్నాడు. చంద్రార్కాభ్యాం యథారాహురాఖ్యాతో హ్యమృతం పిబన్న వైరానుబంధం కృతవాన్ చంద్రాదిత్యౌ తదానఘ బాధ్యమానం గ్రహేణాత హ్యాదిత్యం మన్యురావిశత సురార్థార సముత్పన్నో రోషో రాహోస్తు మాం ప్రతి. ఆ చంద్ర మరియు సూర్య వారిరువురు రాహువు గురించి భగవంతునికి చెప్పారు. రాహువు గురించి చెప్పిన తరువాత శిరస్సును చెండాడాడు భగవంతుడు. అమృతం వేసి శిరస్సును చెండాడాడు. ఆ కోపం రాహులో ఉంది కనుక రాహువు ఈ సూర్యచంద్రుల్ని పీడిస్తూ ఉన్నాడు. అందులోనూ అధికంగా చంద్రుణ్ణి పీడిస్తాడే తప్ప సూర్యుణ్ణి కాదు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుంటాం. అలా సూర్యచంద్రుల్ని ఆ రాహువు పీడిస్తూ ఉన్నాడు. దానివల్ల మాకు చాలా అనర్థం కలుగుతూ ఉంది. మా అనర్థాన్ని వినేవారెవరు? మా గోడును వినేవారెవరు? ఎవరూ లేరు. కాబట్టి మాకు జరిగిన అనర్థాన్ని సరిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో, సరిచేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తూ ఉన్నాను అని వారు చెప్పారు. మహాకాయో మహాతేజాః సస్థాస్యతి పురోరవేహే. ఎవరు నా ముందు నిలిచేవారు? ఎవరున్నారు అని సూర్యుడు చెప్పగా, కరిష్యతి చ సారథ్యం తేజస్యాశ్చ హరిష్యతి. ఏదో ఒక ఉపాయం ఆ సూర్యుని తేజస్సును ఉపసంహరించే తేజస్సును ఒకటి కనిపెట్టాలి. ఎవరా తేజస్సు అని ఆలోచించగా అరుణుడే ఆ తేజస్సు. సూర్యునికి ముందు సారథిగా
ఆ అరుణుడు కూర్చోవాలి. ఆ సారథి అయిన సూర్యుడు ఆ సూర్యుని ప్రకాశాన్ని తగ్గించాలి. చూడండి, సూర్యుడున్నందువలన అరుణుడున్నందువలన సూర్యుని సమస్తమైన ప్రతాపం మాపైన పడటం లేదు. ఇది దేవతలు చేసే ఉపకారం, ఇది అరుణుడు చేసే ఉపకారం ఇది. కనుక మనం ప్రతిరోజు కూడా ఆ అరుణుణ్ణి ధ్యానం చేయాలి. అలా అరుణుడు సూర్యునికి సారథి అయినాడు. సూర్యునికి సారథ్యాన్ని చేస్తూ ఆ సూర్యుని ప్రతాపం తగ్గించి ప్రజలకు మేలు కలిగేలా ఆ అరుణుడు చేస్తూ ఉన్నాడు. ప్రమతిరువాచ తతః పితామహాజ్ఞాతః సర్వం చక్రే తదారుణః ఉదితశ్చైవ సవితా శరుణేన సమావృతః ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ సూర్యం మన్యురావిశత అరుణశ్చ రథైవ అస్య సారథ్యమఖరోత్ ప్రభుః భూయ ఏవాపరం ప్రష్టం శృణు పూర్వముదాహృతం. ఇలా అరుణుని గాథను కూడా నేను చెప్పాను. మరే గాథను మీకు చెప్పాలి, దాన్ని మీరందరూ ప్రశ్నిస్తే దానికి అనుకూలంగా మీకు ఆ గాథను చెబుతానని ప్రమతి తను చెబుతూ ఉన్నాడు. అలా ప్రమతి మరియు రురు వారిరువురి సంవాదం, అలాగే ఈ సౌతి ఆచార్యుల వారు మరియు శౌనకాచార్యుల వారు వీరిరువురి సంవాదం జరుగుతూ ఉంది. ఆ తరువాతి సంవాదమే, ఆ తరువాతి కథే గరుడుని కథ. గరుడు ఇప్పటికే పుట్టాడు. పుట్టిన తరువాత గరుడు ఏం చేశాడు? తల్లి ఆ గరుడుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకుని తనేమడిగింది, తన మాటను ఎలా నెరవేర్చాడు గరుడు. చాలా అద్భుతమైన గాథలున్నాయి. ఆ గాథలను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.